ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నా. పాటలు ఉండండి, ఆరాధనలు మీరు మహిమ పొందండి. నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడి దర్శించండి. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీ మా పైన నీ అభిషేకము ఉంచి నడిపించమని మరొకసారి మమ్మల్ని మా సహవాసాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతిని, ఎన్నాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరణ నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరణ నన్ను నూతనము చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము ప్రతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవానను మన్నించుము, బ్రతుకు మార్చుము. యేసుని చేతికి కలొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి కలొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. కొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే,
నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడుచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడుచినను. ఆపత్కాలమున చేయి విడువకను, నన్ను చెరదీయు. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయు. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నాకు రక్షణయె. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నీ ఆజ్ఞలను జీవించుటకు కృపతో నింపి నడిపించు. నీ ఆజ్ఞలను జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయె, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. Let's all together worship Him. Let's lift up our hands and praise Him. Shuddhuda Garuda Rakshakuda na kapari divena Devuda. Shuddhuda Garuda Rakshakuda na kapari nive na Devuda. Shakti
నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, బలవంతుడా, హర్షింతును నిన్నారాధింతును, స్తుతింతును నే కీర్తింతును, హర్షింతును నిన్నారాధింతును, స్తుతింతును నిన్నారాధింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, బలవంతుడా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలపెను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలపెను, నీతోనే ఉండుటయే కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా, కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నశింపక, నా జీవితం నశింపక, కాపాడువాడా నా కాపరి, కాపాడువాడా నా కాపరి, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను, నీతోనే ఉండుటయే నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత,
నీ పాద చెంత ఉంచితివి, నీ పాద చెంత ఉంచితివి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను. నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే ఆరాధన 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 యేసు ప్రభునికే, ప్రియ యేసు ప్రభునికే. యేసయ్యా యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. ఆరాధన 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 యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే. ఓ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే. దేవా, ఈ ఆరాధనంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మమ్మల్ని మా సాహసం మీ చేతులకు మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు ఇలా రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుడు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టునందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడండి. అనేక సమయంలో, అనేక సందర్భాల్లో ఈ వాక్యము విని ఉన్నాం. మరొకసారి నీ ప్రత్యక్షతలో నుండి మా అందరితో మాట్లాడి దర్శించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా యేసయ్యను తన ఇంట చేర్చుకొనెను. She opened her house for him. ఇంట చేర్చుకొనెను. మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు వారి మాటలు విని దాన్ని స్పందించినప్పుడే అది అతనికి ఇచ్చే గొప్ప ఆతిథ్యం లేదా గొప్ప గౌరవం. ఆ అతిథి వచ్చినప్పుడు నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే, నీ పనిలో నువ్వు నిమగ్నం అయిపోయి కూర్చుంటే, నీ పనిలో నువ్వు నిమగ్నమై చేసుకుంటూ పోతే అతడు వచ్చి ఏమి లాభం? నువ్వెంత కష్టపడి ఎంత పెట్టినా, వారికి ఎంత సేవ చేసినా, అతడు వచ్చిన పని ఏదైతుందో అది చెయ్యకపోతే, ఆయన తెలియజేయవలసింది నీకు తెలియజేయకపోతే, ఆయన నిరాశతో వెనుతిరుగుతాడు తప్ప ఇంకేమీ మిగలదు. అతిథిని ఎప్పుడైనా పిలిచినప్పుడు వారితో సంభాషణ చాలా ప్రాముఖ్యం. వారి చెప్పింది వినడం, అదే వారికి ఇచ్చే గొప్ప గౌరవం. When you listen to your guest, that's a great hospitality. ఆ ఆతిథ్యం అనే దానికి విలువ ఉండదు. అలాగనే నీ యేసయ్య మాట వినడం, ఆయనతో గడపడం చేయకపోతే ఏమి లాభం? అతిథికి అంత విలువిచ్చి ఆయనతో గడపకపోతే నిరాశతో వెళ్ళిపోతాడు. మరి నా యేసయ్య, నీ యేసయ్య మరి ఇంకెక్కువగా నీ దగ్గర నుండి ఆశిస్తున్నాడు. నీ సహవాసం కోరుకుంటున్నాడు. తన హృదయాన్ని తెలియచేయాలి, ఆయన నీతో గడపాలి అని ఎంతగా ఆశ కలిగి ఉన్నాడో. Remember, Jesus has come to have fellowship with you. ఆయన వచ్చిందే నీతో సహవాసం చేయడానికి. God sent his son so that he might have fellowship with you.
క్రీస్తు కోసం ఎంత ప్రయాసపడ్డాము, ఎంత సేవ చేశాము అనేది పక్కన పెట్టుమనట్లా. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఫంక్షనింగ్ ద చర్చ్. సంఘము నడవటానికి అది చాలా ప్రాముఖ్యం. సేవా పరిచర్య చాలా ప్రాముఖ్యం. కానీ దానికి మించింది ఆయనతో గడపడం, ఆయన హృదయాన్ని ఎరిగి ఉండటం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మార్త యేసయ్యను తన ఇంట చేర్చుకొనెను. మరియా క్రీస్తు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. Today, let me tell you one thing. The more you have fellowship with Him, the more you will understand His heart. నువ్వెంతగా ఆయనతో సహవాసం చేస్తావో అంతగా ఆయన హృదయాన్ని ఎరిగిన వాడవవుతావు. ఎప్పుడైతే ఆయన హృదయాన్ని ఎరిగిన వాడవైతావో ఆయన ప్రేమతో నింపబడతావు. ఆయన ప్రేమతో నింపబడినప్పుడు, ఆయన హృదయంతో నింపబడినప్పుడు నీకు ఒకటే మాట అనిపిస్తుంది, నాకు ఇంకేమి కావాలి. జీసస్ said one thing, అవసరమైనది ఒక్కటే, need of one thing. He is not seeking after your wealth or your something that you give to Him. ఆయన నీ దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడంటే కేవలం నీ సమయం ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన పాదముల దగ్గర కూర్చుండడం ఆయన ఆశిస్తున్నాడు. ఆయన హృదయాన్ని నీతో పంచుకోవాలని ఆశిస్తున్నాడు. మార్త అయితే ఆమె ఇంట చేర్చుకుంది, కానీ ఆమె అనేక పనులు పెట్టుకొని ఉంది. ఇంగ్లీష్లో ఇట్లా రాసింది, షీ ఈస్ డిస్ట్రాక్టెడ్ బై మెనీ టాస్క్స్. అనేకమైన పనుల చేత తను తొందరపడుతుంది, లేకపోతే మనసు అటు తిరిగిపోతుంది. క్రీస్తు పైన ఉండవలసిన మనసు మరి దేని మీదనే ఉన్నది. వచ్చిన వారికి భోజనం పెట్టాలి, వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వచ్చిన వారిని చూసుకోవాలి, వచ్చిన వారిని సంతోష పెట్టాలి, నా పేరు మంచిగా ఉండాలి, ఇగో నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను మంచిగా అందరికీ సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలి అనే తాపత్రయంతో, అనే తొందరపాటుతో అనేక పనులు పెట్టుకొని ఆయన పాదముల దగ్గర కూర్చుండటం మర్చిపోయింది. ఆయన మరల దొరకడు అనేది మర్చిపోయింది. ఇవన్నీ సంపాదించుకోవచ్చు, కానీ యేసయ్య వెళ్ళిపోతే మరలా సంపాదించుకోవచ్చా, లేదా ఆయన నోరు నుండి వచ్చే ప్రతి ప్రశస్తమైన వాక్కును అనుభవించిందా? లేదు. She is distracted by many tasks rather than being at the feet of Jesus. యేసు పాదముల యొద్ద కూర్చుండుట కంటే ఆమె ప్రతి పనిలో, అనేక పనిలో నిమగ్నమైపోయి అసలైన దానిని పోగొట్టుకుంటుంది. ఈరోజు ఓ విశ్వాసి, దేవుని సంగమా, నా మాటను చెవియొగ్గుము. నీవు అనేకమైన పనులు పెట్టుకొని
ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి పడుకునేంత వరకు బిజీ అయిపోతున్నాం. ఒకసారి ఉదయం నుండి రాత్రి వరకు ఏమి చేసావని నెమరు వేసుకుంటే, ఏమి చేశాను? వంట వండాను, కూర్చున్నాను, పనులు చేసుకున్నాను, అంతేగాని ఇంకేమైనా చేశానా? ఈజ్ ఎనీథింగ్ ఫ్రూట్ఫుల్? ఏదైనా ఫలభరితంగా ఉన్నదా నేను చేసిన పని? ఇంట్లో కూర్చున్నా అంతే సమయం అవుతుంది, బయట ఉన్న అంతే సమయం అవుతుంది. ఇంట్లో ఉన్నా అయ్యో దేవునితో నాకు సమయం సరిపోలేదు, దొరకట్లేదేంటి అని అనిపిస్తుంది. బయట పనులున్నా అదే అంటాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్? అతన్ని నువ్వు ఆహ్వానించావు కదా, నీ హృదయంలోనికి పిలిచావు కదా, యేసయ్యా నీవే నా దేవుడవు, నా రక్షకుడవు అని నువ్వు అంగీకరించి నీ హృదయంలోకి పిలిచావు కదా. మార్త యేసయ్యను తన ఇంట చేర్చుకుంది, నీవు యేసయ్యను నీ హృదయంలో చేర్చుకున్నావు. కానీ ఆ హృదయముతో యేసయ్యను వెతుకుతున్నావా? ఆ హృదయముతో యేసయ్యతో సహవాసం చేస్తున్నావా? హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది ఈరోజు నీ సమయము? నువ్వు దేవునితో సమయం ఎలా గడుపుచున్నావు? మార్త అనేకమైన పనుల చేత ఇంగ్లీష్లో చాలా మంచిగా ఉంది, షీ ఈస్ డిస్ట్రాక్టెడ్. దేని చేతనో ఆమె పీడించబడుతుంది తప్ప అస్సలైనది మిస్ అయిపోయింది, అస్సలైనది పోగొట్టేసుకుంటుంది. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, మందిరముకు అనేక మంది వస్తూ ఉంటారు. 5 రకాలుగా నేను విభజించి ఉన్నాను. మొదటిగా చివరి ప్రార్థన సమయంలో వస్తారు, అలా కానికి వేసి వెళ్ళిపోతారు. ఇది ఒక రకమైన విశ్వాసులు. రెండో రకమైన వారు వర్తమానం మధ్యలో వస్తారు. వీరికి ఏం జరుగుతుందో, వర్తమానం ఏమిటో అర్థం కాక అసంతృప్తితో ఉంటారు. ఏం వాక్యం చెప్పాడో వారికి అర్థం కాదు, అడిగితే ఏమో అంటారు. మూడవ రకమైన వ్యక్తులు స్తుతి ఆరాధన అయిన తర్వాత వస్తారు, ఉట్టి వాక్యం విని వెళ్ళిపోతారు. నాలుగో రకమైన వ్యక్తులు ఉన్నారు, సరి అయిన సమయమునకు వచ్చి. నాలుగో రకమైన వ్యక్తులు సరి అయిన సమయానికి వచ్చి మొదటి నుండి చివరి వరకు వింటారు, దేవుని మహింపరుస్తారు, వర్తమానం విని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ 5వ రకమైన విశ్వాసులు ఉంటారు. వీరు సమయానికంటే ముందు వస్తారు, వచ్చి మందిరంలో ఏం పనుందా అని చూస్తారు. తర్వాత తమ్మును తాము సిద్ధపరుచుకుంటారు, తమ్మును తాము శుద్ధి చేసుకుంటారు, తమ్మును తాము వాక్యము కొరకు సిద్ధపడి, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడబోచున్నావు, ఎలా దర్శించబోతున్నావు, నన్ను దర్శించయ్యా అని సమయానికంటే ముందే వచ్చి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతారు దేవుని సన్నిధిలో. ఇది 5వ రకం. మరి 5 రకాల్లో నీవు ఏ రకంగా ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకో. మార్త అయితే తన ఇంట చేర్చుకున్నది, కానీ ఆమె పనిలో ఆమె నిమగ్నం అయిపోయింది కాకుండా మరియ విషయంలో కంప్లైంట్ చేస్తుంది. ఏమని చేస్తుంది? ఇదిగో నేను ఇంత పని పెట్టుకున్నాను కదా, ఆమెను రమ్మను,
ఆమెను రమ్మనండి, నాకు సహాయం చేయమని చెప్తుంటే యేసయ్య ఏమంటున్నాడు చూడండి, మార్త మార్త నీవనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. One thing is needed. అవసరమైనది ఒక్కటే. Need of only one thing. Need of only one thing. అవసరమైనది ఒక్కటే. అదేంటో తెలుసా? ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంటున్నాడు. ఏంటి తీసివేయబడదు? క్రీస్తు పాదముల యొద్ద కూర్చుండి ఆయన చెప్పినది అంతయు, ఆ బోధంతయు వినిను. She chose to sit at the feet of Jesus. ఆమె పనులన్నిటికీ మించి నాకు మంచి పేరు రావాలి, నేను అందరి మధ్యలో మంచిని సంపాదించుకోవాలి. కానీ మరియ అయితే క్రీస్తు పాదముల యొద్ద కూర్చుండి ఆయన చెప్పినదంతయు, ఆయన హృదయం పంచుకుంటుంటే అంతయు వినుచుండెను. ఈరోజు నీకెంత సమయము నీ ముందు ఉంచబడింది, కానీ నీవే అంత బిజీ అయిపోతున్నావు. ఉదయం నుండి రాత్రి వరకు బిజీ అయిపోతున్నావు. ఏమి చేసామని నెమరు వేసుకొని చూసుకొని రాసుకుంటే ఏమి చేయలేదే ఉదయం నుండి. వ్యర్థముగా కాలం గడిపేస్తున్నాం. ఆ టీవీల ముందు కూర్చొని లేకపోతే ఫోన్ పట్టుకొని గేమ్స్తో ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నామే తప్ప ఆయన పాదముల యొద్దకు వెళ్ళిపోయి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన స్వరము వినగలుగుతున్నామా? ఈరోజు we have everything in our minds. మన మనసులో అన్ని నిండుకొని పోయి ఉన్నాయి. ఒక వైరు చుట్టుకొని పోయినట్టు దాన్ని ఎలా బయటికి తీసేయాలి, ఆ చిక్కుని ఎలా తీసేయాలని ఎంత కష్టపడతామో నీ మనసులో ఆలోచనలు అలా చిక్కుముడులు పడిపోయి ఉన్నాయి. ఎలా తీయాలో, దీనిలో నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాని స్థితిలో నీవున్నా. అనేకమైన వాటిని నీ మనసున పెట్టావు, కానీ దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన పాదముల యొద్ద కూర్చుండి నీవు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావా? ఈరోజు Are you really interested in knowing him? ఆయనను తెలుసుకోవాలని నీకు ఎక్కడైనా ఆసక్తి కనబడుతుందా? పేరుకి ఉదయమే లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసి ఒకవేళ చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో అన్న భయముతో హడావిడిగా చదివేసి ముఖం కడిగేసుకొని నీ పనిలో నువ్వు ఉండిపోతున్నావు, కాలక్షేపం చేస్తున్నామే తప్ప దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన మనసును నువ్వు ఎరిగి ఉన్నావా? ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన హృదయాన్ని తెలుసుకొని ఉన్నావా? What happened to this generation? ఈ తరానికి ఏమైపోయింది? ఒక వాక్యము సరిగా తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఏమి ప్రార్థన చేస్తాడో కూడా తెలియదు.
గురి లేని ప్రార్థన, అర్థం లేని ప్రార్థన. ప్రార్థన చేస్తే దేవా వీరిని దీవించు, వారిని దీవించు, మా అక్కని దీవించు, మా చెల్లిని దీవించు, దీవించు దీవించు, ప్రార్థన అంతా దీవించు తప్ప, ఆశీర్వదించు తప్ప నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అనేది. ఒక చిన్న పిల్లని పట్టుకుంటే ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? మొదటిగా నన్ను దీవించు, నా అక్కని, నా చెల్లిని దీవించు, నా అన్నని దీవించు, నా తల్లిని దీవించు, అందరిని దీవించు అని ప్రార్థన చేస్తాడు తప్ప వాక్యంలో ఉన్న దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసే విశ్వాసులు చాలా అరుదైపోయారు. చిన్న ప్రార్థన, పిల్లలు ఏదో ప్రార్థన చేసేస్తే దానికి మురిసిపోతున్నాం మనం. దీవించు దీవించు అనగానే మురిసిపోతున్నాం. అది కాదు. వారి కన్నీరు ఎక్కడ, వారి వేదన ఎక్కడ, వారి హృదయంలో క్రీస్తుని గురించిన ఆ ఆలోచన ఎక్కడ ఉంది? నేను ఇందాక చెప్పినట్టు 5 రకాలైన విశ్వాసులు ఉంటున్నారు. వచ్చి పోయేవారు, వాక్యం విని వెళ్ళేవారు అందరూ ఉంటారు. కానీ 5వ రకమైన విశ్వాసులు వాక్యం కొరకు ఆకలి, దాహము, తృష్ణ కలిగి ఉంటాడు. దేవా నీ హృదయం నాకు తెలియచి, నీవు నాతో మాట్లాడయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా, ఇలాంటి ప్రార్థన చేస్తారు. ఏదో దీవించయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు కాదు. నిజమైన విశ్వాసి దేవుని హృదయాన్ని ఎరిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి దానిని నెరవేర్చు వరకు తను నిద్రపోడు. దేవుని హృదయాన్ని ఎరిగిన వాడై దాని నెరవేర్పులకు తీసుకురావడానికి దేవుని పాదములు పట్టుకొని ఇది నెరవేర్చుమని, నీ చిత్తమంతయు నా ద్వారా జరిగించుమని ఏడుస్తూ గోజాడుతూ మార్గములను సరళము చేయమని అడిగి సరళము చేపించుకొని ఆ గురి యొద్దకు పరిగెత్తుతూ ఉంటాడు. అవసరమైనది ఒక్కటే. నీడ్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. అవసరమైనది ఒక్కటే. నువ్వు పని చేసావు, నువ్వు పరిచర్య చేసావు, నువ్వు మంచి పేరు సంపాదించుకున్నావు, ఇది కాదు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనది దానిని ఎంచుకొనింది. అదే అవసరం. ఆ ఉత్తమమైనది ఏంటి? అదే క్రీస్తు పాదములు. క్రీస్తు పాదముల యొద్దకు నీవు వస్తున్నావా ఈరోజు? ఆర్ యు కమింగ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్? ఎన్నో బోధలు ఉన్నాయి. జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. మనము కుమారులం, ఆయన పాదం దగ్గర కూర్చోన్న అవసరం లేదు. These are all silly things. My Bible says Mary opted to sit at the feet of Jesus and learn and listen from him. క్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆమె దేవుని వాక్కును విని, ఇది ఒక్కటే అవసరం. ఈరోజు దేవుని సంఘానికి నువ్వెంత సంపాదించావు, ఎంత పరిచర్య చేసావు, ఎంత అన్నదానములు పెట్టావు, ఎంత చేసావని కాదు ముఖ్యం. అది ఎంత తప్పు అనట్లే. దానికంటే మించినది క్రీస్తు పాదముల దగ్గర కూర్చోడం. ఒక విశ్వాసి ఎంతైనా పని చేస్తాడు, ఎంతైనా మోస్తాడు. ఒక విశ్వాసి ఎంతైనా డబ్బు ఇవ్వగలుగుతాడు, కానీ
దేవుని పాదముల యొద్ద కూర్చున్నవాడే, ఆ క్రీస్తు పాదముల యొద్ద కూర్చున్నవాడే నిజమైన విశ్వాసి. ఈ నిజమైన విశ్వాసి అన్ని పనులు త్వరగా ముగించుకుంటాడు. తనకు అప్పగించిన ప్రతి పనులు త్వరగా ముగించుకొని, అగో యేసయ్య వస్తున్నాడు, ఆయన పాదముల దగ్గర నేను కూర్చుంటాను అని ప్రయాసపడతాడు. వాట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ ఫ్రమ్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్? క్రీస్తు పాదము దగ్గర కూర్చోకుండా నిన్ను ఆటంకపరిచేది ఏది? పనులా? నీ ప్రయాసనా? Are you able to understand the heart of God? దేవుని యొక్క హృదయ వేదనను ఎరిగి ఉన్నావా ఈరోజు? If not, this is your time. ఆయన పాదముల యొద్ద కూర్చుండడం అంటే ఆయన సన్నిధిన కూర్చోడం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కీర్తనలు 27:4, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనకారుడు ఎంతగా తను తృష్ణ గొనుచున్నాడు అనేది అర్థమవుతుంది. నేను ఒక వరం అడుగుతున్నాను. హీస్ ఆస్కింగ్ ఎ వరం. ఆయన ఒక వరం అడుగుతున్నాడు. One thing I ask you, Lord, ఒక వరం అడుగుతున్నాను. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. To sit at the feet of Jesus. ఈరోజు నీ సమయం ఎక్కడ గడుపుచున్నావు? నువ్వు దేని ముందు కూర్చుంటున్నావు? నీ సమయము దేనితో గడుపుచున్నావు? ఒక్కసారి గ్రహించగలుగుతున్నావా? గంటల తరబడి ఆ టీవీ ముందు, ఫోన్ ముందు ఉండగలుగుతున్నావే, కానీ దేవుని సన్నిధిలో ఒక్క గంట కూడా గడపలేని స్థితిలో ఉన్నావా? గంట కూడా గడపలేని స్థితిలో ఉన్నావు ఈరోజు. నువ్వు గంటల తరబడి ఆ న్యూస్ వేసిందే వేస్తారు, చెప్పిందే చెబుతారు. అయినా నీకు బోర్ రాదు. ఇంకేముంటుంది? కానీ యేసే సన్నిధిలో కూర్చోడానికి మాత్రం ఎంత కష్టమైపోతుందో. అప్పుడే అన్నీ వస్తాయి. ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏమి గుర్తుకు రాదు, ఫోన్ ముందు కూర్చున్నప్పుడు ఏమి గుర్తుకు రాదు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే మొత్తం ఎక్కడ లేనివంతా నిన్ను ఎత్తి మీదనే కనబడతాయి. అదంటావు, ఇదంటావు, దీని కొరకు పరిగెత్తుతావు, దాని కొరకు అన్ని ఆలోచనతో నిండిపోయి ఉంటావు. ఇంకా దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, ఆయన స్వరం నాకు ఎప్పుడు వినిపించలేదండి. ఎందుకు వినిపిస్తుంది? నీ హృదయంలో అన్ని స్వరములు, నీ మనసులో అన్ని స్వరాలు ఉన్నప్పుడు దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది? సాధ్యం కాదు దేవుని హృదయం తెలుసుకోవడానికి. ఆయన సన్నిధిలోకి రావాలి.
మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధను వినుచుండెను. ఆయన బోధను వినుచుండెను. ఆయన హృదయాన్ని వినుచుండెను. ఈరోజు నీవు ఆయన మాటలు వినగలుగుతున్నావా? ఆయన చెప్పింది వినగలుగుతున్నావా? వేర్ ఈస్ ద చర్చ్? ఎక్కడ సంఘం? ఎక్కడ? దేని ముందు ఉంది సంఘము? ఆయన పాదం దగ్గర కూర్చోవాల్సిన సంఘము, ఆయన సన్నిధిన కూర్చోవాల్సిన సంఘము, ఆయనతో పోరాడవలసిన సంఘము, ఆయనను అడిగి పొందుకోవాల్సిన సంఘం ఈరోజు ఎక్కడ కూర్చుంది? వేర్ ఈస్ ద చర్చ్ సిట్టింగ్? దేని ముందు కూర్చుంది సంఘం? యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వెదుకుడి. ఆయన సమీపముగా ఉండగానే వెతకండి. దొరుకు కాలమున వెతుకుడి. ఆయన దొరుకు కాలమున వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే వేడుకోమంటున్నాడు. సంఘం ఈరోజు ఆయనను వెతుకుతుందా? సంఘం ఈరోజు ఆయనని వేడుకుంటుందా? దేని ముందు కూర్చుంటున్నారు? దేని ముందు నీ కాలక్షేపం అయిపోతుంది? సమయం అంతా ఏమి తినాలా, ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమి చూద్దుమా, ఇదే 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 అయిపోయింది. ఐ పిటీ ఆన్ దిస్ జనరేషన్. ఈ తరం మీద నేను చాలా జాలి పడుతున్నాను. చాలా జాలి కలుగుతుంది, రోషం కలుగుతుంది. కానీ ఏం చేయాలి? ఎంత చెప్పినా అదే స్థితిలో ఉంటున్నారు. ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా చలనం కూడా లేదే. శ్వాసకి ఊపిరి పీల్చడం, ఊపి వదలం. శ్వాస ఉండాలంటే శరీరంలో ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలడం. ఊపిరి తీసుకుంటేనే అయిపోతుంది అనుకుంటే కాదు. ఊపిరి వదిలితేనే ఉంటే శ్వాస కాదు. ఊపిరి పీల్చుకోవాలి, ఊపిరి వదలాలి. అలాగనే దేవుని వాక్యం వినడం ఒక్కటే కాదు, ఆ వాక్య ప్రకారంగా నువ్వు చేయగలగాలి. ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఆయన పాదం దగ్గర కూర్చోవాలి. ఆయన చెప్పింది వినాలి, చెప్పింది చేయాలి. వినాలి, చేయాలి, పొందుకోవాలి, పంచాలి. These are the two things that you have to do. ఎంతగా వింటావో అంతగా చేయాలి, ఎంత పొందుకుంటావో అంతగా పంచాలి. ఒకటే సైడ్ వినడం వినడం వినడం, పొందుకోవడం 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 పొందుకోవడమే జీవితాంతం. పొందుకోవడంలోనే ఉంటారు తప్ప చేయడం ఉండదు, అటు పంచడము రాదు. ఏమి లాభం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం యొక్క ప్రయోజనము దేనికి? దేవుడు ఎందుకు నిన్ను సృజించాడు, ఎందుకు నిన్ను నిర్మించాడన్న గ్రహింపు నీకున్నదా? ఒకవేళ దేవుడు ఎందుకు నిన్ను నిర్మించాడు, ఎందుకు నిన్ను సృజించాడు గల కారణం నీకు అర్థమైతే దాని కొరకే
ఆయన కొరకే జీవించడానికి ఇష్టపడతావు. లేని ఎడల గురి లేనివాడిగా, గమ్యం లేనివాడిగా పరిగెత్తుతూనే ఉంటాడు. అవసరమైనది ఒక్కటే. నీడ్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. పౌలు అంటాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూస్తే, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్న దానిని తలంచుకొనుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే ఒకటే చేయుచున్నాను అంటున్నాడు. ఏం చేయుచున్నాడు? ఒక్కటే చేయుచున్నాడంట. ఓన్లీ వన్ థింగ్. అవసరమైంది ఒక్కటే. వన్ థింగ్ ఈజ్ నీడెడ్ ఫ్రమ్ యూ. నీ యొద్ద నుండి ఒక్కటే అవసరమైంది. ఆ ఒక్కటి యేసయ్య నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. వన్ థింగ్. ఏమంటున్నాడు పౌలు? అయితే ఒకటి చేయుచున్నాను, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు గురి యొద్దకే పరుగెట్టుచున్నాను. ఇది ఒక్కటే నాకు కావాల్సింది. అదొక్కటే చేయుచున్నాను. అయితే ఇది ఒక్కటే చేయుచున్నాను. ఈరోజు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? ఏమి చేస్తున్నావు? మార్తలాగా నిన్ను నీవు పనిలో నిమగ్నం అయిపోయి దేవునికి దూరంగా కూర్చుంటున్నావా? అతిథిని పిలిపించి నీ పనిలో నీ నిమగ్నం అయిపోతే ఏమి లాభం? ఏమి లాభం? వాట్ ఈస్ ద యూస్? యేసయ్య నీ హృదయంలో చేర్చుకొని నువ్వు అంగీకరించి యేసయ్యను అక్కడ పక్కన కూర్చోబెట్టి నీ పనిలో నువ్వు నిమగ్నం అయిపోతే ఏమి లాభం? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ యువర్ బ్రెత్? నీ ఊపిరుండి ఏం లాభం? హలో, ఐఎమ్ టాకింగ్ టు ఎవ్రీబడి. నేను మీతోనే మాట్లాడుచున్నాను. అవసరమైనది ఒక్కటే. నీడ్ ఆఫ్ వన్ థింగ్. వాట్ ఈస్ దట్ నీడ్? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయదని ఆమెతో చెప్పాను. దేవుని మాటలు నిరంతరం. 119వ కీర్తన 89వ వచనం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీ వాక్యము ఆకాశమందు నిత్యము. His words are eternal. His words are eternal. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలుచుండును. ఆ మాట చెబుతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలము కలిగెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హిస్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. ఆయన వాక్యము నిత్యము నిలుచును. అన్నీ గతించిపోతాయి, ఏది నిలుచుండదు.
నీ ప్రయాస, నీ కష్టము, నీ సంపద, నీ ధనము అన్నీ కూడా వ్యర్థముగా పోతాయి. అన్నీ కూడా కనపడవు ఒక రోజున. కానీ వాక్యము నిత్యం నిలుచుంటుంది. ఎందుకో తెలుసా? వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము నిత్యం నిలుచుండును. వాక్యము దేవుడై ఉండెను. ఈరోజు ఆ వాక్యమును నువ్వు నిర్లక్ష్యము చేసిన యెడల నువ్వు దేవుని నిర్లక్ష్యము చేస్తున్నావు. ఇగో దేవునితో మాట్లాడాలి, దేవుడితో నువ్వు సహవాసం చేయాలంటే ఇదిగో నీ ముందు ఈ వాక్యం ఉంది. ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం చేత నువ్వు నింపబడితే, ఈ వాక్యం చేత నువ్వు నింపబడితే దేవుని హృదయంతో నువ్వు నింపబడుతావు. దీన్ని నిర్లక్ష్యము చేస్తే దేవుడు కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఆయన దొరుకు సమయంలో వెతకండి, ఆయన సమీపంగా ఉండగాలని వేడుకోండి. హిస్ వర్డ్ ఈజ్ ఎటర్నల్. హిస్ వర్డ్ ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిన, ఆయన పాదముల దగ్గర కూర్చొని, ఆయన హృదయాన్ని ఎరిగి ఆయనతో మాట్లాడుతూ నిత్యము ఆయనతో సహవాసం చేస్తే ఇది ఒక్కటే అవసరమైంది. ఒక్కటే, ఆ ఒక్కటేంటంటే దేవుని సన్నిధిన కూర్చోవడం ఒక్కటే. ఆ కూర్చొని దేవుని మహిమపరచు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క సమయంలో దేవ మార్తా వలె మేము ఉండక మరియా వలె దేవ మేము నీ సన్నిధి, నీ పాదములు ఎంచుకునే వారిగా మాకందరికీ కృపను దయచేయండి. దేవ వినుచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవ ఈ కరోనా ఎవరిని అంటకుండా ప్రతి ఒక్కరిని భద్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని నీ నామము కొరకు, నీ నామ మహిమార్థం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు, స్తుతులు ఆరోపించుకుంటూ దేవా మేమందరము త్వరగా తండ్రి నీ సన్నిధిలో కనపడినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం ఆయన కృపతోడై ఉండును గాక. ఆమేన్.